ఈరోజు అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో 11వ డివిజన్లోని ముస్లిం మైనారిటీ పాఠశాలలో పిల్లలు మా యువ నాయకులు విద్యాశాఖ మంత్రి గారికి ఈ ప్రోగ్రాం అటెండ్ చేయడం జరిగింది. ముఖ్యంగా ఈరోజు స్కూల్ పిల్లల సంతోషం చూస్తుంటే ప్రతి ఒక్క కళ్ళలోనూ ఆనందంగా కనిపిస్తూ ఉంది. ఎందుకంటే స్కూల్స్ ఓపెన్ అయిన మొదటి రోజునే తల్లికి వందనం పేరుతో 15,000 రూపాయలు జమ చేయడం జరిగింది. ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి చేయడం జరిగింది. దాదాపు 10,000 కోట్ల రూపాయలతో 67,27,000 మంది పిల్లలకి ఈరోజు మా తెలుగుదేశం ప్రభుత్వం కంప్లీట్తో తల్లికి వందనం పేరుతో డబ్బులు జమ చేయడం జరిగింది అని చెప్పి తెలియజేస్తున్నాం. గతంలో మీరు చూశారు, కేవలం 42 లక్షల మంది పిల్లలకు 4,000 కోట్ల రూపాయలు మాత్రమే ఇచ్చి చేతులు దులుపుకున్నారు. గతంలో కానీ దాదాపు 12 లక్షల మంది విద్యార్థులు డ్రాప్అవుట్స్ చేశారు. గతంలో ఈ విద్యా సంస్కరణ పేరుతో చేసిన అరాచకాలకి దాదాపు 12 లక్షల మంది విద్యార్థులు బలైపోయారు. కానీ ఈరోజు మా యువ నాయకుడు నారా లోకేష్ గారు చేస్తున్న విద్యా సంస్కరణలో భాగంగా దాదాపు అదే 12 లక్షల మంది మళ్ళా రీజాయిన్ అయ్యి ఈరోజు 67,27,000 మందికి తల్లికి వందనం ఈరోజు ఇవ్వడం జరిగింది. ఇదే కాకుండా 1వ తరగతి పిల్లలకు కానీ అలాగే ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ జాయిన్ అయ్యే వాళ్ళకి వచ్చే నెలలో కానీ దాదాపు 11 లక్షల మంది పెండింగ్ ఉన్నారు. వాళ్ళకు కానీ వచ్చే నెలలో ఈ తల్లికి వందనం పడుతుందని చెప్పేసి తెలియజేస్తాను. అలాగే మీరు గతంలో చూశారు, గత ప్రభుత్వంలో స్కూల్స్ కానీ ఎక్కడికక్కడ వినాశం చేసే పరిస్థితి. కానీ ఈరోజు స్కూల్స్లో మా లోకేష్ గారు ఇప్పుడే చెప్పారు, వచ్చే కాలంలో గవర్నమెంట్ స్కూల్స్లో మా రికమెండేషన్స్ రావాలని చెప్పేసి తెలియజేయడం జరిగింది. దానిలో భాగంగా అనేకమైనటువంటి విద్యా సంస్కరణలు తీసుకొచ్చి ఈరోజు గవర్నమెంట్ స్కూల్స్లో చదివితే కాళ్ళు ఎత్తుకొని తిరిగేటట్లుగా విద్యార్థులు ఉండాలని చెప్పేసి తెలియజేస్తా ఉన్నారు మా లోకేష్ గారు. ఇదే కాకుండా గతంలో మీరు చూశారు, మేము మా తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పెన్షన్స్ అయితే ఏమి, అలాగే అన్న క్యాంటీన్ ఓపెనింగ్ అయితే ఏమి, డిఐసి అయితే ఏమి, ల్యాండ్ టైటిల్ యాక్ట్ అయితే ఏమి, ఇవన్నీ కేవలం మా ముఖ్యమంత్రి గారు ఇచ్చిన మాట ప్రకారం నెరవేర్చడం జరిగింది. వచ్చే నెల 15వ తేదీ నుంచి కానీ ఉచిత బస్సు ప్రయాణం ఏదైతే సూపర్ 6లో భాగంగా చెప్పామో అది కానీ వచ్చే నెల 15వ తేదీ ప్రారంభించడం జరుగుతుందని చెప్పి తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు చెప్తున్నాను. బుక్స్ పైన కానీ అలాగే బ్యాగ్స్ పైన కానీ జగన్ మామ ఫోటో ఉండేది. పొద్దున్న లేస్తాన పిల్లలు మా జగన్ మామ అరాచక మామ జగన్ మామ అని చెప్పేసి ఎద్దేవా చేసుకునేవాళ్ళు. కానీ ఈరోజు మా విద్యాశాఖ మంత్రి గారు క్వాలిటీతో స్కూల్ బ్యాగ్స్ అయితే ఏమి, అలాగే స్కూల్ బుక్స్ అయితే ఏమి, ఎక్కడే కానీ ఎవరు ఫోటో కానీ ముద్రించుకోకుండా కేవలం విద్యాశాఖకు సంబంధించి సర్వేపల్లి రాధాకృష్ణ గారు అయితే ఏమి, ఇలాంటి దేశ నాయకుల ఫోటోలు ముద్రించి యువతలో స్ఫూర్తి కలగాలని చెప్పేసి ముద్రించి ఈరోజు క్వాలిటీ స్కూల్ డ్రెస్లు అయితే ఏమి, బ్యాగులు అయితే ఏమి, ప్రతి ఒక్కటి ఎక్కడే కానీ క్వాలిటీ తక్కువకుండా పంచడం జరుగుతుందని చెప్పేసి తెలియజేస్తాను. అందరికీ నమస్కారం. ఈరోజు అనంతపురం అర్బన్ పట్టణంలో తల్లికి వందనం కార్యక్రమంలో భాగంగా అనంతపురం పాతూరు గ్రామంలో ఇక్కడ సీఎం సార్ థ్యాంక్ యూ, లోకేష్ సార్ థ్యాంక్ యూ అనే ఓ ప్రోగ్రాము పెట్టడం జరిగింది. ఇక్కడ స్థానికులు కలిపి వాళ్ళకి అదేవిధంగా ఈరోజు బ్యాగులు బుక్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని చూస్తే ఎంత ఆనందంగా ఉందంటే ప్రజలంతా ఎక్కడ చూసినా పేద ప్రజల తల్లికి వందనం అనే పెట్టి మమ్మల్ని చదివించుకోలేని పిల్లలు ఎంతమంది ఉంటే అంతమందికి 15,000 రూపాయలు ఇవ్వడం చాలా ఆనందంగా ఉంది. వాళ్ళ కళ్ళల్లో ఒక ఆనందాన్ని చూస్తున్నాం. ఈ ఆనందాన్ని చూసి ప్రతిపక్ష నాయకుడైనటువంటి ప్రతిపక్ష హోదా కూడా లేనటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఆయన బాధ ఎలాగుందంటే రాష్ట్ర ప్రజలంతా అభివృద్ధి వైపు వెళ్ళిపోతున్నారే, కూటమి ప్రభుత్వం వైపు వెళ్ళిపోతున్నారే అనే ఒక బాధతో తల్లడిల్లుతున్నాడు. కానీ లేనిపోని అవాస్తవాల మాటలు చెప్తున్నారు. అంతకు తప్ప ఇంతవరకు ఆయన ప్రజలకు చేసింది ఏం లేదు. కాబట్టి 11 సీట్లకే పరిమితం.